ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్ కోల్కతా డాక్టర్ కేసు విషయంలో బయటపడింది. సిబిఐ యొక్క ఎంక్వైరీలో సీసీటీవీ ఫుటేజ్ని బయటపెట్టడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒక్క వ్యక్తి మాత్రమే లేడండి. ఆ సీసీటీవీ ఫుటేజ్లో నలుగురు ఉన్నారు. అంటే సిబిఐ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అందులో సంజయ్ రాయ్ మాత్రమే కాదు, అతనితో పాటు నలుగురు ఉన్నారు. ఆ ఫ్లోర్లో నలుగురు కనిపిస్తున్నట్లుగా ఆ సీసీటీవీ ఫుటేజ్లో తెలుసుకోవడం జరిగింది. ఎవరు వారిని ఆలోచన చేస్తే సిబిఐ వాళ్ళు వాళ్ళ పేర్లని బయట పెట్టడం జరిగింది. మొదటి వ్యక్తి రాకో. ఆ వ్యక్తి ఫస్ట్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. అతడు కూడా ట్రైనీ డాక్టర్గా ఉన్నాడు. రెండో వాడు సుమిత్రో అనేటువంటి ఆ వ్యక్తి పీజీ ట్రైనీ డాక్టర్గా ఉన్నాడు. అతను కూడా ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. మూడోదిగా శుకోదీప్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మెడికల్ ట్రైనర్గా ఉన్నాడు. అతడు కూడా ట్రైనీ డాక్టర్గా ఉన్నాడు. ఇంకా నాలుగో వ్యక్తి ఎవరనంటే హాస్పిటల్ స్టాఫ్గా ఉన్నటువంటి గులాం. ఈ నలుగురు కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నట్లుగా సిబిఐ వారి యొక్క దర్యాప్తులో నిర్ధారణ చేశారు. ఏం జరిగిందో ఆలోచన చేస్తే రాత్రి 12 గంటలకి రాకో, సుమిత్ర, సుఖదీప్ అనేటువంటి ముగ్గురు, ఆ తర్వాత ఆ వైద్యురాలు బాధితురాలు, వారు నలుగురు కూడా సెమినార్ హాల్కి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ తిన్నారు. వాళ్ళు అంటే 36 అవర్స్ వారు లాంగ్ షిఫ్ట్ చేశారు కాబట్టి అక్కడ ఆహారం తిన్న తర్వాత వారు ఒలింపిక్ గేమ్స్ని కూడా చూశారట. ఒలింపిక్ గేమ్స్లో జావెలిన్ త్రోని వేస్తున్నటువంటి నీరజ్ చోప్రా యొక్క గేమ్ని చూశారు. 2 గంటల తర్వాత రాకో, సుమిత్ర అనేటువంటి వారు ఆ సెమినార్ హాల్ ముందుగా ఉన్నటువంటి స్లీపింగ్ ఎనాలిసిస్ రూమ్కి వెళ్ళిపోయారు. స్లీపింగ్ ఎనాలిసిస్ రూమ్ అంటే అర్థం ఏంటంటే పేషెంట్స్ని వారి స్లీపింగ్ ప్యాటర్న్స్ని బట్టి, వారు పడుకునే విధానాన్ని బట్టి వారి హార్ట్ బీట్ని, వారి బ్లడ్ ప్రెషర్ని అదంతా కూడా టెస్ట్ చేసేటువంటి రూమ్ అనమాట. ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందని ఆలోచన చేస్తే ఇద్దరు ఆ రూమ్లో పడుకున్నారు. శుకదీప్ అనేటువంటి వ్యక్తి సెమినార్ హాల్ ఇంటర్న్ రూమ్లోనే ఉన్నాడు. సీసీ ఫుటేజ్లో ఆ చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఈ కేసుని మరొక మలుపు తిప్పుతా ఉందండి. ఆ సీసీటీవీ యొక్క ఫుటేజ్ని వారందరూ కూడా చైన్ ఆఫ్ ఈవెంట్స్ అంతా కూడా కలుపుతూ ఉన్నప్పుడు కేసులో అనేకమైన కొత్త కోణాలు బయటకు వస్తూ ఉన్నాయి. సిబిఐ నలుగురిపై పాలిగ్రాఫ్ టెస్టులు చేయడానికి డిమాండ్ చేశారు. వారు నలుగురి మీద పాలిగ్రాఫ్ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి సీసీటీవీ ఫుటేజ్లో ఏముందంటే 3 గంటల 42 నిమిషాలకి సంజయ్ రాయ్ పార్కింగ్ ప్లేస్లో కనబడ్డాడు. 3 గంటల 48 నిమిషాలకి ఎమర్జెన్సీ రూమ్కు వచ్చినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో కనబడతా ఉంది. 4 గంటల 3 నిమిషాలకి సెమినార్ హాల్ కార్డార్లో కనిపించడం, ఇవన్నీ రికార్డ్ అయినాయి. అంత మాత్రమే కాకుండా గులాం అనేటువంటి వ్యక్తి సెమినార్ హాల్ వెళ్తున్నట్లు కనిపించాడు అని సీసీ ఫుటేజ్లో కనబడతా ఉంది. అంటే ఆలోచించండి, ఈ భయంకరమైనటువంటి మర్డర్, ఈ భయంకరమైనటువంటి రేప్ అరగంటలో జరిగినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కనబడతా ఉంది. మీలో చాలామందికి అనుమానం రావచ్చు, సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తూ ఉన్నప్పుడు అరగంటలో జరిగిందని అంటున్నారు కదా, మరి ఆమెను అంత భయంకరంగా హింసిస్తున్నప్పుడు, బాధితురాలు అంత భయంకరంగా కొట్టబడుతున్నప్పుడు, హింసింపబడుతున్నప్పుడు ఎందుకు అరవలేకపోయింది, ఎందుకు శబ్దాలు బయటకు రాలేదు, ఎందుకు అరుపులు బయటకు రాలేదంటే ఒక థియరీ ఏం చెప్తుందంటే ఆ సెమినార్ హాల్ అంతా కూడా ఎకాస్టిక్స్ చేయబడ్డాయి. అంటే సౌండ్ బయటకు రాకుండా సెమినార్ హాల్లో ఏం చేస్తారంటే ఎకాస్టిక్స్ చేస్తారు. సౌండ్ ఇంజనీర్స్ ఎకాస్టిక్ చేస్తారు, బయటకు రాకుండా ఆ విధంగా ప్రిపేర్ చేస్తారు సెమినార్ హాల్స్ని. ఆ యొక్క ఎకాస్టిక్స్తో నింపబడిందని చెప్తున్నారు. ఇంకొకటి, ఆ 12 గంటలకి తింటున్న ఆహారంలో ఆమెకి ఏదో కలిపారో, తద్వారా ఆమె అంతగా బాధించబడుతున్నా, ఆమెను ఎంత హింసిస్తున్నా సరే ఆమె యొక్క అపస్మారక స్థితిలో వెళ్ళిపోయేలాగా ఆహారంలో ఏదో కలిపారనేటువంటి విషయాన్ని కూడా కొన్ని థియరీస్ చెప్తా ఉన్నాయి. ఏదైనప్పటికీ ప్రతిరోజు కూడా ఒక అప్డేట్ని మనం చూస్తున్నాం, ఒక మలుపును కూడా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మాకు ప్రభుత్వం మీద, సుప్రీంకోర్టు మీద, ప్రధాని మీద, సిబిఐ మీద అపారమైన నమ్మకం ఉంది, మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నామని చెప్తున్నారు. నిజమే, భారతదేశం అంతా కూడా ఈరోజున కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క బాధితురాలకి న్యాయం జరగాలి, బాధితురాల కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకెప్పుడు కూడా ఏ ఆడపిల్ల మీద కూడా ఇలాంటి అఘాత్యం జరగడానికి వీల్లేదు. అది హాస్పిటల్లో కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఇటువంటి అరికట్టబడాలి. ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు భారతీయులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి పోరాడినప్పుడు మరలా ఇటువంటి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఈ అంశం మీద మీ ఆలోచనలు కూడా, మీ రివ్యూస్ కూడా క్రింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. సిబిఐ వాళ్ళు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు, నలుగురిని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు నలుగురు పొంతలేని సమాధానం చెప్తున్నారట. అంటే దీని వెనకాల చాలా కాన్స్పిరసీ ఉంది, దీని వెనకాల చాలా కుట్ర ఉందనేటువంటి విషయాన్ని సిబిఐ వారు గమనిస్తున్నారు. వీరి నలుగురికి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి.
పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడం ద్వారా, లై డిటెక్టర్ టెస్ట్ చేయడం ద్వారా ఆ మనిషి యొక్క హార్ట్ బీట్, బ్రీతింగ్ రేట్, రెస్పిరేషన్, స్కిన్ కండక్టివిటీ, బ్లడ్ ప్రెషర్ని బట్టి ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనే విషయం ఆ యొక్క క్రిమినాలజీ వాళ్ళకి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది. అందులో బట్టి ఆ టెస్టులకి పర్మిషన్ ఇవ్వమని వాళ్ళని అడుగుతున్నారు. అతి త్వరగా వారి నలుగురిని కూడా టెస్టులు చేస్తారు. పాలిగ్రాఫ్ టెస్ట్లో అనేకమైన నిజాలు బయటపడబోతున్నాయి. ఖచ్చితంగా దోషులు శిక్షించబడాలి. అదే మనందరూ కూడా కోరుకుంటుంది. మరలా ఎప్పుడు రిపీట్ కాకూడదు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మన భారతదేశంలో రిపీట్ కాకూడదని మనందరూ కూడా దేవుని ప్రార్థన చేయాలి. ఈ కేసు గురించి మీరేమి అనుకుంటున్నారో కింద పోస్ట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు వినాలనుకుంటే, ఎనాలిసిస్ మీరు వినాలనుకుంటే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన వీడియోస్ మీకు అందించబోతున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.